హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర బఠానీ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం చేసుకునే ఈ పులావ్లో మెంతికూర అలాగే బఠానీ రెండు కూడా చాలా హెల్దీ కదా. మనము ఈ హెల్దీ పులావ్ని ప్రిపేర్ చేసుకుంటే అలాగే పులావ్ అంటే కూడా చాలామంది ఇష్టపడతారు కదండి. అందుకని ఈ రెండింటి కాంబినేషన్లో మనం పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ముందుగా ఎందులో అయితే మనము పులావ్ ప్రిపేర్ చేసుకుంటామో అలా ఒక పాన్ పెట్టుకొని ఇలా వెడల్పుగా ఉన్నదైతే బాగుంటుందండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక 2 ఇలాచీ అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను. దీంతోపాటు ఒక 6 లవంగాలు కూడా వేస్తున్నానండి. అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ మసాలాలు ఇందులో వేయాల్సిన అవసరం ఉండదు. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ మనము ఒక 250 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను. నేను ఆ క్వాంటిటీ ప్రకారం చేస్తున్నాను. తర్వాత మీకు ఎంత రైస్ తీసుకుంటే అంత మీరు సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను ఇందులో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా ఒకసారి అంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను మెంతికూరని ఒక కట్ట తీసుకున్నానండి. అంటే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఇలాగంతా క్లీన్ చేసి కడిగితే ఒక పెద్ద బౌల్ వచ్చింది. మీరు కూడా ఇంతే క్వాంటిటీ తీసుకోండి. ఈ బౌల్తో ఒక బౌల్ మెంతికూర తీసుకొని దీన్ని ఇలాగా మొత్తం నేను కాడలతో సహా తీసుకున్నాను. మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మనము దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుంటే ఆకు అంతా కూడా బాగా దగ్గరగా వచ్చేస్తుందండి. మనకి ఎక్కువ ఆకు కనిపించదు. ఆకుకూర ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకుంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కప్పు బఠానీ వేసుకున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఈ బఠానీ కూడా వేసుకున్న తర్వాత రెండు కలిపి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంటే మనకి ఆకుకూర బాగా కుక్ అయిపోవాలండి. బఠానీ తొందరగానే కుక్ అయిపోతుంది కనుక మనము ఇప్పుడు లాస్ట్లో వేసాము. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు ఇందులోను అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మనము ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బఠానీకి అలాగే ఆకుకూరకి పట్టేలాగా బాగా ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాక మనము రైస్ వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రైస్ నేను ఒక 250 గ్రామ్స్ అంటే కప్స్తో అయితే 2 కప్స్ తీసుకున్నాను. వీటిని ముందే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని తర్వాత మనము వాటర్ అంతా స్టెయిన్ చేసుకొని ఇందులో వేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైస్ వేసిన తర్వాత అండి ఇందులో మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. రైస్ వేసిన వెంటనే మనము ఇందులో వాటర్ పోయకూడదు. ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. రైస్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటే చూడండి డ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదండి. దీనికి నేను 3.5 కప్స్ వాటర్ పోసాను. ఇలాగ వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి అంతా బాగా కలిస్తే కుక్ అవ్వడం అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్నాకండి మనము లిడ్తో క్లోజ్ చేసి దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత రైస్ ఇలాగ చూడండి మూత తీసి చూస్తే అంతా బాగా కుక్ అయిపోయింది. చూసారా, మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు మనము దీన్ని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత లిడ్తో మళ్ళీ క్లోజ్ చేసేసి ఒక స్టవ్ ఆఫ్ చేసేసండి.
10 మినిట్స్ పాటు ఇలాగే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. మనము ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచడం వల్ల ఇంకా లోపల ఏదన్నా కొద్దిగా తడి ఉన్నా మొత్తం అంతా కూడా డ్రై అయిపోయి మనకి పులావ్ చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. 10 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంకా చూసారా చక్కగా మన మెంతికూర బఠానీ పులావ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము అలాగే దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. ఇందులో స్పైసెస్ అయితే అస్సలు లేవు. మనము పిల్లలకి చిన్న పిల్లలకు కూడా చేసి వీటిని చాలా ఈజీగా పెట్టవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.